అందరికీ నమస్కారం. ఇది కనుపూరు ఏరియాకి వచ్చాను. కనుపూరు ఏరియాలో సిస్టర్ గారు కొంచెం వాళ్ళ కష్టాలు చెప్తుంది, కొద్దిగా విందాం. చెప్పమ్మా. మాకు ఏమీ లేవు సార్, మాకు ఇండ్లు లేవు, మాకు కార్డులు లేవు, ఆధార్ కార్డులు ఏమీ లేవు. మేము బతున్నాం అంటే అటు కూలీనాలు చేసుకుని బతున్నాం అయ్యా. మాకేది లేదు, ఆధార్ కార్డులు లేవు, మాకు రేషన్ కార్డులు లేవు, మాకేమీ లేవు. మేము మటుకు కూలీనాలు చేసుకుని ఏదన్నా కాపలా వస్తే కాపలా కాడ కుదురుతున్నాము, అవి చేసుకుని బతున్నాం సార్. మేము ఏం చెప్తున్నారంటే, మాకు కనుపూరుకి అంటే అనేక ప్రాంతాల నుంచి కొన్ని కుటుంబాలు వచ్చేసాము. కనుపూరులో మేము ఉంటున్నాం. అయితే మాకు ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, సొంత స్థలం కూడా లేదు. ఎక్కడైనా సరే ప్రభుత్వానికి అంటే నాకు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వం తరపుని ఒక 5 సంవత్సరాలు ఉంటే లేదా 12 సంవత్సరాలు ఉంటే మేము ఆ ఊరిలో అయిపోతాం కదయ్యా. మరి మేము పిల్లలు పెట్టుకుండి పని లేక, తినేదని తిండి లేక, తాగేదని నీరు లేక అలరించిపోతున్నాం. ప్రభుత్వం దయతలిసి అక్కడున్న అధికారులు కానీ లేదా కనుపూరులో గుడికి సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా కానీ మాకు కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ బాధ స్థితిని వెల్లడి చేస్తున్నారు. అయితే ఈ వీడియో అధికారులకు వెళ్ళేదాకా మీరు సేవ్ చేస్తారని చెప్తున్నాను. అయితే చూసారు, చిన్న చిన్న పిల్లలు పెట్టుకోండి ఎలా ఉన్నారు పాపం వాళ్ళ పరిస్థితి. ఏమ్మా, మీరు 8 సంవత్సరాల దగ్గరకు వచ్చి? నువ్వు 8 సంవత్సరాలా? ఈ వచ్చి ఈ సిస్టర్ గారు వచ్చి 8 సంవత్సరాలు అంట కనుపూరికి. మీరు వచ్చి వీళ్ళు వచ్చి 5 సంవత్సరాలు అంట. అంటే దాదాపుగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఏదైనా ఒక భూమిలో 12 సంవత్సరాలు ఉన్నట్లయితే ఆ భూమి వాళ్ళది అయిపోతుంది. అలాగే పాపం 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళు ఎక్కడి నుంచైనా రాని పేదవాళ్ళు, గొప్ప వాళ్ళు ఎన్నో ఇల్లులు ఎన్నో స్థలాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పేదవారికి మనం కొద్దిగా సహాయం చేసినట్లయితే కొంచెం బాగుంటుందని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. కనుపూరు. మీ పేరు చెప్పమ్మా. నా పేరు రాజమ్మ. నీ పేరు తల్లి? నా పేరు సేనమ్మ. అన్న నీ పేరు చెప్పు. నాగరాజు. నీ పేరు? శ్రీనివాసం. నీ పేరు? నా పేరు నాగరాజు. నీ పేరు మణి. వీళ్ళ పేరు ఎందుకు చెప్పారంటే, ఎవరైనా వెంటనే స్పందించి వీళ్ళు కొంచెం కనుపూరుకి వచ్చి ఆ గుడి వెనకాలే ఉంటారా? గుడికి వెనకాలే ఉంటారు. వీళ్ళ ఫోటోలు చూడండి, వీళ్ళ ముఖాలు చూడండి. దయచేసి వీళ్ళకి టయానికి ఆదుకోండి. ఇల్లు గుడిసెలు అన్ని కూడా చూపిస్తాను, చూడండి. నీరు గారికి రావాలా? నీళ్ళాడ తెచ్చుకోవాలి మీరు. శనగలకి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ విధంగా గుడిసెలు ఉంటారు అనమాట. అంటే శనగలు తౌటికి వచ్చి అక్కడెక్కడ పనులకి వచ్చి గుడిసెలు వేసుకుని ఈ విధంగా గుడిసెల్లో ఉంటారు అనమాట. ఈ గుడిసెల్లో ఉంటారు. అట్లా నీళ్ళు తెచ్చుకుని తాగుతారు. ఎడారుల్లో చిన్న చిన్న గుడిసెలు, ఎడారుల్లో చిన్న చిన్న గుడిసెలు. రేషన్ కార్డులో అందరికీ ఎక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే గుడిసెలు. చెనక్కాయ తోటకు వచ్చి చెనక్కాయ పని చేయడానికి గుడిసెలు వేసుకుని అక్కడక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు అన్నమాట గుడిసెల్లో. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఆ స్థానికులు అంటే ఎవరు లేరు. కాకపోతే కొంతమంది ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా వచ్చేసి కొంతమంది ఉండేవాళ్ళు ఉన్నారు. అట్లా ఎక్కడైనా ఒకరు. ఇదంతా శనగ తోట అనమాట. ఇది కనుపూరు ప్రక్కనే ఇవన్నీ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటారు అనమాట. ఇది ఏం పేరా? నీ పేరా? ఏం పేరా? రోజా. ఈ రోజా అక్క ఇక్కడే ఉంటుంది చెట్టు కింద చల్లగా. పాపం చదువు లేదు, బడి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే కూలిపల్లికి అమ్మ వచ్చిందా? ఏం పని చేస్తారు ఇక్కడ? కాపలా చేరున్నారు. ఈ పిల్లకాయలకు చదువులు ఏమీ లేవు. చూశారు కదా. ఎవరమ్మా మీరే? మనుబోలు దగ్గర అక్కలు ఉండేది. అయితే ఎందుకు చూపిస్తున్నారంటే, మనం చూపించాలి కాబట్టి పనుల కోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చి గుడిసెలు వేసుకుండి. ఇంతకుముందు చూపించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవన్నారు. వీరైతే కాపలా కోసం వచ్చినారు. ఇక్కడ కరెంట్ లేదు, నీళ్ళు లేవు కదా. నీళ్ళు లేవు. నీళ్ళు తెచ్చుకోవాలి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. ఈ పిల్లలది అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడైనా ప్రభుత్వాలు పట్టించుకుని పిల్లకాయలకి తగిన చర్యలు తీసుకుని వీళ్ళందరినీ చదివించాలని చెప్పేసి నా ఒక విజ్ఞాపన అనమాట. అందుకే ఇవన్నీ చూపిస్తున్నా. ఇదంతా కనుపూరు ఏరియా. చిన్న అక్కడక్కడ చిన్న గుడిసెలు వేసుకుండి ఆడొకటి ఒక 10-15 గుడిసెలు అక్కడక్కడ ఉన్నాయి. అలాగా ఆ గుడిసెలో ఇప్పుడు ఈ గుడిసె ఉంది. ఈ గుడిసెలో ఒక ఫ్యామిలీ. చూశారు కదా. ఈ పిల్లల్ని ఇప్పుడైనా సరే చూసి ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి ఇలా తగిన చర్యలు తీసుకుని అందరినీ స్కూల్లో పెట్టి చదివించాలని ఒక ఆలోచన. అన్ని 2 రోజులు వస్తాయి మీకు. పాపం తీసుకెళ్ళి ఎప్పుడా 1/2 కిలోమీటర్ దూరం నుంచి సిస్టర్ గారు పాపం నీళ్ళు తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి ఆ గుడిసెల్లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలన్నమాట.
అంటే ఆ సిస్టర్ నీళ్ళు తీసుకెళ్ళేది అక్కడ దాకా వెళ్ళి అక్కడ గుడుల కాడి నుంచి నీళ్ళు తీసుకురావాలి. ఓ హాయ్, మనం ఈ ఏరియా మొత్తం చూపించి ఎందుకు వీడియోలు పెడుతున్నామంటే ఇంకా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పేదవారు ఉన్నారు. అలాగే మన దేశంలో 30 కోట్ల మంది జనాలు ఇంకా నిరుపేదలు ఉన్నారు అనే దానికి ఒక నిదర్శనంగా ఇది చూపిస్తున్నారు. అయితే వీళ్ళైతే కష్టం చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని తింటా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కాపలాలకు వచ్చి ఇలాంటి చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ వాళ్ళు తినేదానికి తెచ్చుకుని సంపాదించుకుంటారు, దాన్ని కాదనట్లేదు. కానీ వాళ్ళ పిల్లలకు చదువులు లేవు. వీళ్ళంతా గిరిజన్స్ అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఒక గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర ఆ పనులు చేస్తూ ఈ విధంగా ఇబ్బందులు పడుతూ గుడిసెలు వేసుకున్నారన్నమాట. ఎందుకు చూపిస్తారంటే ఇది కనుపూర్ ఏరియా. ఎవరైనా కనుపూర్ ఏరియాకి వచ్చినట్టయితే ఈ చుట్టుపక్కల గుడిసెలు వేసుకుని వాళ్ళు పని చేసుకుంటున్నారు. మీరేమైనా భోజనాలు ఎక్కువ వండుకున్నప్పుడు వీళ్ళకి కూడా ఒక పూట అన్నం తెచ్చి మీరు పెడతారని చెప్పేసి నేను ఈ వీడియో పెడతాను అనమాట. ఎందుకు మనం పదే చెప్తున్నాం అంటే కూటి కొరకే కోటి విద్యలేని చెప్పేసి మనం ఒక ఆలోచన. ఎందుకంటే మన సోషల్ సర్వీసు నేను పెట్టలేకపోయినా కనీసం ఇలాంటి ప్రాంతాలు మీకు చూపించినప్పుడు ఏదో చూపించి. ఎందుకంటే ఇప్పుడు నా వీడియో చూస్తున్న వారు కనుపూర్ దగ్గరికి ఇక్కడ గుడి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గరికి చాలామంది వేలాది మంది భక్తులు వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏరియాల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకోండి. వాళ్ళు ఏంటంటే ఒక పూట తింటే ఒక పూట తిన్న కుటుంబాలు. వాళ్ళకి మీ వంతు సహాయం చేసి ఏదైనా సరే భోజనం కానీ ఏమైనా మిగిలినప్పుడు వీళ్ళు తీసుకొచ్చి పెడతారని, లేదంటే 1 కేజీ ఎక్స్ట్రా వండుకోండి వీళ్ళందరికీ కొంచెం సహాయం చేస్తారని చెప్పి మనం వీడియో పెడుతున్నాం. అంతేగాని ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. ఆకలితో ఉన్న వారిని చూపించే కారణం ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా మీ వంతు సహాయం చేసి పేదవారిని ఆదుకుంటారని ఆలోచనే తప్ప దీంట్లో ఏదో గొప్ప పేరు పొందాలి, ఘనత పొందాలని అయితే మాత్రం కాదు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏరే వాళ్ళకి పంపించేదానికి మీరు కొద్దిగా ఆసక్తి చూపించాను కదా ఇప్పుడు దాకా. కొంతమందికి మనం సాయం చేయాలని కూడా కొంతమంది ఎవరు లేరు. కొంతమందిని చూపించాను, కొంతమందిని ఇంకా చూపిపోతున్నాను. మన వీడియోలు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవడానికి మాత్రం ట్రై చేయండి. ఇలాంటి వారు ఎక్కడున్నా ఒక్క పూట అన్నం వాళ్ళు పని చేసుకుంటున్నారు, పని చేసుకోవడానికి కాదు. ఇప్పుడు అసలు ఆల్రెడీ వీళ్ళు నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళారు, చాలా దూరం ఎవరు కూడా పనులకు వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు పని చేసుకుని కాపలాకుండి ఇక్కడే వచ్చి ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడే ఉన్నారు. కరెంట్ లేదు, ఏమీ లేదు. అయితే మనం ఏంటంటే వాళ్ళు సొంత ఇల్లు కాదు, సొంత ఊరు కాదు కాబట్టి ఇలాంటి వారికి ఒక పూట అన్నం పెడతారని చెప్పేసి మనం. ఎందుకంటే మనం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ఇలాంటి పేదవారిని మనందరం కూడా ఆదుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచన. అందరికీ ఏమైనా దీంట్లో తప్పులున్నా ఏమైనా ఉంటే క్షమించండి. వీలైనంత వరకు మీరు సహాయం చేయడానికి మాత్రం మీరు ముందుకెళ్ళండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను, ఈ కనుపూర్లో వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలు చాలా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వాళ్ళకు ఒక పూట అన్నం పెడతారని చెప్పేసి మాత్రం వీడియో, ఈ గుడి కాడికి వచ్చే భక్తులు వీళ్ళకి అన్నం పెడతారని మాత్రం వీడియో చేస్తున్నాను.